ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. వాతావరణం ప్రతికూలముగా ఉన్నప్పటికీ నాయన, మీ సజీవ లెక్కలో మేము ఉండి చక్కటి మాటలు మాకు వినిపించడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి, ఆయురారోగ్యములు ప్రసాదించండి నాయన. ఇదిగో తండ్రి, ఇక్కడ నిలవబడి నేను మాట్లాడుతున్నాను. మాట్లాడేది నేను కాదు తండ్రి, నా యందు మీరుండి తండ్రి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాకు నేర్పించండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసును అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఒక చక్కటి సందర్భం. గత వారాలలో మరి ప్రవక్త స్త్రీల గురించి మనం మాట్లాడుకున్నాం. మిరియాము గారి గురించి చెప్పుకున్నాము, అలాగే దెబోరా గారి గురించి కూడా చెప్పుకున్నాము. మిరియాము గారి గురించి ఏం చెప్పుకున్నాము అంటే, కడు వృద్ధాప్యంలో అంటే 80 సంవత్సరాలు వృద్ధురాలుగా ఉండి కూడా మరి ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుండి కనానుకు నడిపించే ఆ సమయంలో మరి మోషే అహరోనులకు ఎంతో సహకారిగా, ఒక ప్రవక్త స్త్రీగా, ఇశ్రాయేలీలకు ఒక తల్లిగా ఆమె ఉండటం మనం చూసాము. అలాగే దెబోరా గారి గురించి కూడా మనం ఆలోచిస్తే, నిజంగా ఈరోజు ఉండవలసిన స్త్రీ అన్నమాట ఈ సమాజంలో. అలాంటి స్త్రీలు ఖచ్చితంగా ఉండాలి. ఎంతో ధైర్యం కలిగిన స్త్రీ ఆమె. మరి భర్తకు లోబడి బ్రతికే స్త్రీ. అలాగే మరి యుద్ధాలు చేయడానికి కూడా ముందుకు వెళ్ళింది అంటే దేవుని ఎడల ఎంత లోబడి బ్రతికిందో, ఎంత భయభక్తులతో ఉందో. ఇశ్రాయేలీలందరికీ తీర్పులు చెప్పేదిగా, మరి ఇశ్రాయేలీల్లోనే 4వ న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తినిగా దెబోరా గారు మనకి కనిపిస్తూ ఉన్నారు. అయితే 3వ ప్రవక్త స్త్రీ ఎవరంటే హుల్దా. ఎవరమ్మా? 3వ ప్రవక్త స్త్రీ అయిన హుల్దా. ఏ పేరు చెప్పాలి మీరు అందరూ. మొదటి ప్రవక్త స్త్రీ ఎవరు? మిరియాము. 2వ ప్రవక్త స్త్రీ దెబోరా. 3వ హుల్దా. ఈమె గురించి రాజుల గ్రంథంలోని, దినవృత్తాంతాల్లోని మాత్రమే, దినవృత్తాంతాలు 34వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయంలో మాత్రమే వ్రాయబడింది. ఈమె ఒక ప్రత్యేకింపబడిన స్త్రీ అయితే కాదు, ఒక సాధారణమైన గృహిణి. మనలాగే మనం కూడా గృహ పరిపాలన జరిగిస్తున్నాం కదా, అదేవిధంగా ఒక సాధారణ గృహిణి ఈమె. ఇలాంటి ఆమె మరి దేవుని గ్రంథంలో ఎందుకు చేర్చబడింది? ఈమె జీవితంలో ఈమె ఎలా బ్రతికింది? ఈమె జీవితాన్ని ఎలా కట్టుకుందో అనేది స్త్రీలుగా మనందరము ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఏదైనా చిన్న మేలు జరిగినా వారి గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాస్తారు. ఖచ్చితంగా మర్చిపోకుండా రాశారు ప్రతి ఒక్కరి గురించి కూడా. దేవుని కొరకు ఎవరైతే మేలులు చేశారో, ఎవరైతే సహకారులుగా ఉన్నారో, ఎవరైతే సువార్త ప్రకటించేవారుగా ఉన్నారో, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకుని ఈరోజు వారిని మనకి మూల పాఠాలుగా ఉంచారు. అంటే వారి జీవితాలని బట్టి మనం ఏం నేర్చుకోవాలనేది తెలుసుకోవాలి. అయితే ఈ హుల్దా గారికి వివాహం జరిగిందా లేదా మీకు ఎవరికైనా తెలుసమ్మా? హుల్దా గారు ఎవరో కూడా మనకు సరిగ్గా తెలీదు. మనం వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాం, చాలాసార్లు మన నోట్లో ఆమె పేరు వెళ్ళిపోతుంది తప్ప అంత మనం ఆలోచించము ఆమె గురించి. ఈమె ఒక ప్రవక్తినిగా పిలువబడుతుంది అంటే, ఒక ప్రవచించేదిగా ఈమె ఉంది అని పిలువబడుతుందంటే ఈమె గురించి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ హుల్దా గారికి వివాహం జరిగిందా లేదా అనేది ఒక మాట చూద్దాం. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి ఆలోచిద్దాం.
14వ వచనం అండి. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హాషుకు పుట్టిన తెక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగాని మాట్లాడుతున్నారు. అంటే ఈ హుల్దా గారికి ఈ మాట చదివిన తర్వాత వివాహం జరిగిందా లేదా? వస్త్రశాలకు అధికారి అయిన షల్లూమునకు భార్యట. హుల్దా గారి భర్త పేరేం పేరు? మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. హుల్దా గారి భర్త పేరు ఏమిటి? షల్లూము. ఏం పేరమ్మా? షల్లూము. ఈయన ఏం పని చేస్తారు, ఏ వ్యాపారం చేస్తున్నారు అంటే ఒక బట్టల వ్యాపారి, వస్త్రశాలకు అధికారిగా ఈయన ఉన్నారు. అయితే మంచి డబ్బున్న వారుగానే మనకి కనిపిస్తూ ఉన్నారు. బట్టల వ్యాపారులు మరి డబ్బున్న వాళ్ళు కాదా ఇప్పుడున్నవారు? ఎంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి, మరి వారికి కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అయితే వస్త్రశాలకు అధికారిగా ఉన్న ఈ హుల్దా గారు ప్రవక్త స్త్రీగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు చేర్చబడింది అనేది మనం ఆలోచించాలి. ఒకసారి వివాహ వ్యవస్థ గురించి కనుక మనం ఆలోచిస్తే, వివాహము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది దేవుడు సంకల్పించుకున్నారు. ఆ పిల్లలు వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, కాపురం చేసి పిల్లల్ని కనాలి, వారిని నా కోసం పెంచాలని దేవుడు సంకల్పించుకుని వివాహ వ్యవస్థను ప్రారంభించారు. ఈరోజు మనందరము ఆలోచించాల్సింది ఏంటంటే, మనందరికీ వివాహాలు జరిగినాయి కదా. వివాహం అనేది మనందరికీ జరిగింది. అయితే వివాహమైన తర్వాత పుట్టింట్లో ఎలా ఉంటారో అత్తవారింట్లో ఎలా ఉంటారు? వివాహానికి ముందు పుట్టింట్లో ఎలా ఉంటారమ్మా? మన ఇష్టం. ఇంకా ఎప్పుడు లేచినా ఎవరు అడిగేవారు ఉండరు, ఏం తిన్నా ఎవరు అడిగేవారు ఉండరు, ఏ రూల్స్ ఉండవు, మన ఇష్టానుసారంగా ఉండొచ్చు. అంటే చాలా గారాభంగా పెరుగుతారు తల్లిదండ్రుల దగ్గర. అలాగని అత్తమామల దగ్గర గారంగా పెరగటం లేదా అని అనటం లేదు, కానీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత మరి చొరవ అత్తమామల దగ్గర చూపించలేరు ఎవరు కూడా. అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర అలవాటైపోయి వారి అలవాట్లు, వారి ప్రవర్తన అనేది చాలా తారుమారైపోతుంది వివాహం జరిగిన తర్వాత. పిల్లల్ని ఎత్తుకోవడం కూడా సరిగ్గా రాదు. వివాహానికి ముందు పిల్లల్ని ఆడించడం రాదు, ఎవరైనా వస్తే సరిగా మాట్లాడటం రాదు, ఏం వంటలు చేయటం రాదు. ఇలాగ చాలా విషయాలు మనం నేర్చుకోకుండానే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మనం అనుకుంటాము, నా పుట్టింట్లో లేని కష్టాలన్నీ అత్తవారింట్లో ఉంటున్నాయని అనుకుంటాం తప్ప కొన్ని అలవాట్లు మనం మార్చుకోవాలి. అవేదో కఠినమైన శిక్షలు కాదు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కఠినమైన శిక్షలేమీ కాదు, మనం చేసుకోవలసిన పనులే. అప్పటి వరకు ఏ పని చేయకపోవటం వలన, అత్తవారింటికి వచ్చిన తర్వాత అన్ని పనులు చేసుకోవటం వలన మనకేదో టార్చర్లా అనిపిస్తూ ఉంటుంది. నన్ను టార్చర్ పెట్టేస్తున్నారు, నాతో ఎక్కువ పనులు చేయించేస్తున్నారని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మన బాధ్యతగా మనం చేయాల్సిన పనులే. ఉదయాన్నే లేచి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేయాల్సిన పనులే చేస్తాం తప్ప ఇంకా అంతకంటే మనల్ని ఇబ్బంది పెట్టే పనులైతే ఏమీ ఉండవు. కానీ ఇక్కడ ప్రతి స్త్రీ కూడా వివాహం జరిగిన తర్వాత చాలామంది ఎందుకు బాధపడతారంటే, పనులు చేయలేకపోతున్నాము, ఉదయాన్నే తెల్లవారుజామున లేవాల్సి వస్తుంది, పిల్లల్ని పెంచలేకపోతున్నాను, లేకపోతే భర్తకి సేవ చేయలేకపోతున్నానని చాలామంది చాలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల్ని దగ్గర ఉండనివ్వు. అవునమ్మా, మంచి చెడు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు వినకూడదు, నువ్వు వెళ్ళిపో, పక్కకి వెళ్ళి ఆడుకో అని చెప్పి పిల్లల్ని పంపించేస్తూ ఉంటాం. అప్పటికి పంపించేసినా కానీ ఒక వయసు వచ్చిన పిల్లల్ని దగ్గర పెట్టుకుని అత్తవారింట్లో ఎలా ఉంటుందో అన్న సంగతిని వారికి తెలియజెప్పాలి.
ఎందుకంటే పుట్టింట్లో కుదిరినట్టుగా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అలా ఉండటానికి వీల్లేదు. అందరూ తల్లి లాంటి అత్తగారులు దొరకరు. అలాగని తల్లి ఒక కూతురులాగా నువ్వు ఉండాలి అని పిల్లలకి చెప్పుకోవాలి. అక్కడ ఉండే విధానం కానీ, అక్కడ మాట్లాడే మాటలు కానీ, అక్కడ ప్రవర్తించే తీరు కానీ ప్రతి దానిని కూడా పిల్లలకి చెప్పాలి. ఈరోజు వివాహ వ్యవస్థకు అర్థం తెలియకుండా ఎవరు పిల్లలకి సరైన క్రమంలో చెప్పకపోవటం వలన ఎంతోమంది వివాహం చేసుకుని వారికి సెట్ అవ్వక ఏమవుతుంది, కాపురాలే కూలిపోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు చూడండి, ఒక ఏసీ కొనుక్కున్నాం అనుకో, ఏసీకి ఒక మాన్యువల్ ఉంటుంది. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఆ కూలింగ్ వచ్చేటట్టుగా ఎలా చేయాలి, ఫ్యాన్ ఎలా పెట్టుకోవాలి అని, ప్రతి దానికి హీటర్ ఎలా పెట్టాలని ఏసీకి ఒక మాన్యువల్ ఉంటుంది. దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఒక మాన్యువల్ ఉంటుంది. అలాగే ఒక టీవీకి కూడా, అలాగే ఒక ఫ్రిడ్జ్కి కూడా, అలాగే ఒక వాషింగ్ మిషన్కి మనం కొనుక్కుంటున్న ఏ వస్తువైనా సరే ఎలా వాడాలి అని ఒక మాన్యువల్ కంపెనీ వాడు ఇస్తున్నప్పుడు, ఈరోజు మన కడుపును పుట్టిన బిడ్డలు ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. రేపు నువ్వు అత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా బాధ్యతగా ఉండాలి, భర్త పట్ల ప్రేమ చూపించాలి, లోబడి బ్రతకాలి, అత్తమామల్ని బాధ్యతగా చూసుకోవాలి, పిల్లల్ని ప్రేమగా బాధ్యతగా వారిని పెంచాలి అని ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలకు చెప్పి పంపిస్తున్నారు చెప్పండి? ఏదైనా ఒక వివాహం చేయాలి అంటే ఎలా చేస్తారు? మనం ఏం చూస్తాం? మనం వారి స్టేటస్ చూస్తాం. పెళ్లి కొడుకు స్టేటస్ ఎలా ఉందో చూస్తాము. అలాగే అతను చూడడానికి రూపవంతుడా కాదా అని వీటిని మాత్రమే చూసి మనం ఖరారు చేసేస్తూ ఉంటాం పెళ్ళిళ్ళు. కానీ వారి మనస్తత్వం ఎలా ఉందో, వారి లోపల వారి హృదయాలోచనలు ఎలా ఉన్నాయో అనేది మనం తెలుసుకోము. ఈరోజు సమాజం గురించి కనుక మనం ఆలోచిస్తే చాలా జాగ్రత్త కలిగి మన పిల్లల్ని అవతలింటికి పంపించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో పరిస్థితులు బాగాలేదు. పైకి బాగా కనిపిస్తున్న వారు మంచిగా లేరు. ఈరోజు వారి భవిష్యత్తు బంగారంలా సాగిపోవాలి అంటే మనం చూడాల్సిందే అందమో స్టేటస్ కాదు, వారికి ఉన్న మంచి మనసు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా అని ప్రతి దానిని కూడా మనం పరీక్షించి, రేపు ఇదిగో అమ్మ దగ్గర నుంచి అత్త దగ్గరికి వెళుతున్నప్పుడు మరొక అమ్మని దేవుడు నీకు ఇస్తున్నారు కాబట్టి నా దగ్గర ఎంతైతే ప్రేమగా ఉన్నావో అంతే ప్రేమగా నీ అత్తమామల దగ్గర ఉండాలి అని మన బిడ్డలకి చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోకపోవటం వల్లే కదా అత్తగారికి కోడలకి వైరం అని దేవుడు వాక్యంలోనే వ్రాయించారు సొలొమోను గారి చేత. అత్తగారికి కోడలకి పడదట. అలాగని క్రీస్తుని ఎరిగిన మన గురించి నేను మాట్లాడటం లేదు, కానీ చాలామంది వాక్యం తెలియని వారు ఇలాగే ఉంటారు. ఒకళ్ళంటే ఒకరికి పడదు. కొడుకు వచ్చేసరికి కోడల మీద ఎన్నో చాడీలు చెబుతూ ఉంటారు. అలాగే మరి భర్త వచ్చేసరికి తల్లి మీద ఎన్నో చాడీలు కోడలు కూడా చెబుతూ ఉంటుంది. మరి ఇలాంటివి చెప్పటం వలన వివాహ వ్యవస్థ ఏమైపోతుందో అన్న సంగతిని మనం ఆలోచించాలి. మనది ఎలాగా అయిపోయింది, కానీ మన బిడ్డలు కూడా వారి భవిష్యత్తు బాగుండాలి అంటే ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పి పంపించుకోవాలి. ఇక్కడ హుల్దా గారి గురించి మనం ఆలోచిస్తే, ఆమె వివాహ వ్యవస్థ అంటే వివాహం చేసుకున్న ఆమె తన భర్తకు లోబడి బ్రతికింది. ఆమెకి ఇద్దరు బిడ్డల్ని కూడా ఎంతో బాధ్యతగా దేవుని భయభక్తుల్లో పెంచగలిగింది ఈ హుల్దా అనే ప్రవక్త స్త్రీ. ఇంత గొప్పగా ఈమె పెంచింది అంటే ఆమె ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉందో మనం ఆలోచించాలి. నేను ఎక్కువగా రెఫరెన్స్లు చూపించను, ఎందుకంటే ఈ 2 అధ్యాయాల్లోనే ఉంటుంది. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాటి గురించి చదువుకోండి. నేను మీకు అర్థమయ్యే విధానంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈ హుల్దా గారికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఒక మాటను మనం ఆలోచిద్దాం. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాను, వినండి. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత
యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకు యెహోవా మందిరపు పని చేయు కూలి వారికి వారు దానిని ఇయ్యవలెననియు, వడ్లవానికిని శిల్పకారులకును కాసె పని వారికిని మందిరమును బాగు చేయుటకు మ్రానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇయ్యవలెనని తెలియజెప్పుము. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటి అని మనం ఆలోచిస్తే, యోధా రాజ్యం మనకు తెలుసు కదమ్మా. యోధా రాజ్యం తెలుసా? ఇశ్రాయేలీలు, యూదులు తెలుసా? యోధా గారిని బట్టి యోధా రాజ్యంగా పిలువబడుతుంది. ఆ యోధా రాజ్యాన్ని ఏలటానికి ఒక రాజు వచ్చారు. ఆ రాజు ఎవరంటే, దేవుడు నియమించిన రాజు ఎవరంటే యోషియా. ఎవరమ్మా? యోధా రాజ్యాన్ని ఏలడానికి వచ్చిన రాజు యోషియా. ఈ యోషియా రాజు దేవునికి చాలా లోబడినవాడు. ఎందుకు ఇతని గురించి మాట్లాడుతున్నాము అంటే, ఇతను యెరూషలేము దేవాలయం శిథిలమైపోతుందని, ఆ కట్టడలన్నీ కూడా పాడైపోతున్నాయని యెరూషలేము దేవాలయాన్ని బాగు చేయాలి అన్న ఉద్దేశంతో చాలామంది పనివారిని ఎక్కడికి పంపిస్తారో దేవాలయానికి పంపిస్తారు. అక్కడ చూడండి, ఏదైతే శిథిలమైపోతుందో దాన్ని చక్కగా మరలా అందంగా రూపుదిద్దాలి అన్న ఉద్దేశంతో చాలామంది పనివారిని ఈ యోషియా రాజు ఏం చేస్తారో యెరూషలేము దేవాలయానికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గ్రంథం కనిపిస్తుంది వీళ్ళకి. ఒక మరుగైపోయిన పరిశుద్ధ గ్రంథం అనే ఇదిగో ఈ బైబిల్ కనిపిస్తుంది వారికి. దేవుడు పాత నిబంధనలో వారికి ఇచ్చిన గ్రంథం కనిపించగానే ఆ గ్రంథాన్ని తీసుకుని వచ్చి యోషియా రాజుకి ఇస్తారు. యోషియా రాజుకి ఇవ్వగానే దానిని చదివించుకుంటారో, ఆ చదివించిన దాంట్లో ఆ కింద వచనాలని చూస్తే మనకు అర్థమవుతుంది, దేవుని ఉగ్రత ఇదిగో మీ రాజ్యం మీదకి రాబోతుంది అని ఆ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. యోధా రాజ్యం మీదకి ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత వస్తుంది అని యోషియా రాజుకి తెలియగానే ఆ రాజుగారు ఏం చేస్తారో తెలుసా? బట్టలు చింపేసుకుని విపరీతంగా ఏడుస్తూ, దేవుని ఉగ్రత మా మీదకి ఎందుకు రాబోతుంది, మా ప్రజల మీదకి ఎందుకు రాబోతుంది, ఆయన ఉగ్రత నా ప్రజల మీదకు వస్తే వారు ఏమైపోతారు అన్న బాధను భరించలేకపోయారు యోషియా రాజు. అప్పుడు ఆ నోట ఈ నోట అసలు ఈ గ్రంథ వివరణ ఎవరు చెబుతారు? దేవుడు ఎందుకు ఉగ్రత రప్పించబోతున్నారో ఆ వివరణ తెలుసుకోవటానికి మరి ఆయన అందరినీ వెతుకుతున్నప్పుడు అక్కడ అప్పటికే ఖ్యాతి గడించిన హుల్దా గారి గురించి విన్నారు. హుల్దా గారు అప్పటికే దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఉన్నతంగా ఆలోచించి ఉన్నతంగా దానిని తెలుసుకుని అనేక మందికి ఆమె చెబుతూ ఉంది అప్పటికే. మరి ఈమె దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనుకున్నారంటే, రాజు అప్పట్లో స్త్రీలైన వారు చిల్లంగితనం చేసేవారు ఉన్నారు, జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానాన్ని చెప్పే స్త్రీలు ఉన్నప్పటికీ కూడా హుల్దా గారి ఖ్యాతి ఆ రాజ్యం అంతా కూడా వ్యాపించి ఆమె దగ్గరికి మరి చాలామంది శాస్త్రులను, అధికారులను, చాలామందిని పంపించారు. ఇప్పుడు రాజుకి ఏదైనా పని పడింది అనుకో, ఏం చేస్తారు చెప్పండి? నాతో ఏదైనా పని పడింది రాజుకి, పని పడినప్పుడు రాజు నా దగ్గరికి వస్తాడా, నేను రాజు దగ్గరికి వెళ్ళాలా? ఆయనకి పని పడినా మనమే వెళ్ళాలి, ఎందుకంటే అతను ఒక అధికారంలో ఉన్నారు, ఒక రాజు కాబట్టి. కానీ ఆయన ఏం చేశారు? ఈమె ఖ్యాతి విన్న తరువాత, ఈమె మాటలు, ఈమె విధానం, ఈమె ప్రవర్తన, ఈమె దేవుని ఎడల కలిగిన భయభక్తులు అన్నింటినీ కూడా విన్న తరువాత అలాంటి గొప్ప స్త్రీమూర్తిని మన దగ్గరకు రప్పించుకోవటం కాదు, మనమే వెళ్ళి దేవుని ఉగ్రతకు కారణం ఏంటో తెలుసుకోవాలి అని ఈ యోషియా రాజు ఏం చేశారు? హుల్దా గారి దగ్గరికి ఎంతోమంది మరి శాస్త్రులను, ప్రధానులను పంపించటం అనేది జరిగింది. అయితే ఆమె దగ్గరికి పంపించిన తరువాత ఆ కింద వచనాలలో ఆమె ఏం మాట్లాడుతుందో చూద్దాం. చూడండి, 15వ వచనం, 22వ అధ్యాయము 15వ వచనం. ఈమె వారితో ఇట్లా, నేను మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియచెప్పుడి,
యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తులందరి మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది అని మాట్లాడుతున్నారు. అంటే దేవుని ఉగ్రత ఎందుకు వస్తుంది? యోధా రాజ్యం మీదకి దేవుని ఉగ్రత దేనికి వస్తుంది అని మనం ఆలోచిస్తే, వీళ్ళు ఏం చేస్తున్నారంట? యోధా రాజ్యపు వారందరూ, యూదులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇతర దేవతలకు ధూపాలు వేస్తున్నారట, బలిపీఠాలు కడుతున్నారంట, పూజలు చేస్తున్నారు, వాటికి నమస్కరిస్తున్నారు. మరి దేవుడికి నచ్చుతుందమ్మా? నచ్చుతుందా? మనం ఒక దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, వేరొక దేవుడికి దండం పెట్టుకుంటే దేవుడికి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒక తండ్రిగా మనకు ఒక తండ్రి ఉన్నారు, ఈ లోకపు తండ్రి. వేరే వారిని నాన్న అని పిలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత అసహ్యంగా ఉంటుంది. అలాగే ఇక్కడ దేవుణ్ణి దేవునిగా కొలవటం లేదు వాళ్ళు. దేవుడు చేసిన అద్భుతాల్ని మరిచిపోతున్నారు. మరిచిపోయిన యూదులంటే ఎవరు? ఇశ్రాయేలీలు, దేవుని పిల్లలు. దేవుని పిల్లలై ఉండి ఇతర దేవతలకు పూజలు చేస్తున్నారు అంటే మరి దేవునికి కోపం రాదమ్మా? ఇతర దేవతలకు పూజలు చేయటం, వాటికి నమస్కరించటం, వాటికి బలిపీఠాలు కట్టడం, ఇవన్నీ కూడా యెరూషలేములో జరుగుతున్నాయట. యెరూషలేములో ఎంత భయానకంగా ఈ యూదులు మారిపోయారు అంటే, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాబోతుంది అంటే, ఇదిగో మీరు ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. దేవుడు అసహించే కార్యక్రమాలను మీరు జరిగిస్తున్నారు. దేవుడు విగ్రహారాధనను సహించరు, అలాంటి విగ్రహారాధన మీరు చేస్తున్నారు కాబట్టి ఆయన ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని ఎవరు చెప్పారు? ప్రవక్త స్త్రీ అయిన హుల్దా గారు చెప్పారు. ఎవరికి? చాలామంది ప్రధాన యాజకులు, శాస్త్రులైన వారు ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు వారికి చెబుతుంది దేవుని ఉగ్రత ఎందుకు రాబోతుందో తెలుసా అంటే, ఆమె గ్రంథమంతా చదివి సవివరంగా ఆమె తెలుసుకుని దేవుని ఉగ్రత ఎందుకు రాబోతుందో వారికి వివరంగా చెప్పింది. ఎంత ఆలోచన విధానం ఈమెకి ఉందో, ఎంత గొప్పగా అర్థం చేసుకుందో వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు సేవకులైన వారు అరటిపండు ఒలిచి నోటిలో పెట్టినట్టుగా వాక్యం చెప్తున్నా కానీ మన బుర్రలకి ఎక్కటం లేదు. ఎక్కుతుందా? మరి హుల్దా గారు ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా? చక్కగా ఆమె గ్రంథాన్ని చదువుకుని అర్థం చేసుకుంది దేవుణ్ణి, ఆయన ప్రేమను అర్థం చేసుకుంది, ఆయన ఎడల ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్చుకుందామే. పెళ్ళైన దగ్గర నుంచి తన భర్త విషయంలో, నిజంగా తన భర్త ఎవరమ్మా? వస్త్రశాలకు అధికారి. అంటే రకరకాల బట్టలు కట్టుకోవచ్చు, ఈమె రకరకాలుగా రెడీ అవ్వచ్చు, చక్కగా ఆమె వేషధారణ మార్చుకోవచ్చు, అందరికీ అందంగా కనిపించాలి అన్న ఆలోచనలు రావచ్చు. కానీ ఒక వస్త్రశాలకు అధికారిగా ఉన్న ఆమెకు అతనికి భార్యగా ఉన్నప్పటికీ కూడా ఈమె చాలా సాధారణ జీవితం గడిపినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు సమాజంలో పిల్లల పరిస్థితులు చూస్తుంటే చాలా ఘోరంగా తయారైపోతున్నారు. ప్రార్థనకి ఎలా వస్తారమ్మా? దేవుని సన్నిధికి ఎలా వస్తారు? ఆ ఊరిలో ఒక చర్చ్ ఉంటుంది, నిజంగా ఫ్యాషన్ షోకి రెడీ అయినట్టుగా రెడీ అవుతారు. వారు వేసుకుంటున్న వస్త్రాలు తళుకుమంటూ మెరిసిపోతూ ఉంటాయి. వారు చేస్తున్న హెయిర్ స్టైల్స్ కానీ, తల నిండా పువ్వులు పెట్టుకోవటం, ఒక అలంకరణ ఆమెను చూడగానే చాలా అసహ్యకరంగా కనిపించే పరిస్థితి. అలాంటి వారు ఎంతోమంది దేవుని సన్నిధికి వెళుతూ ఉంటారు. ఇంతకీ దేవుడు చూడాలనా మనుషులు చూడాలనా? మనుషులు చూడాలని వారి వేషధారణతో వెళ్తున్నారు అంటే దేవుడు ఎలా ఇష్టపడతారు చెప్పండి? అసలు యవన స్త్రీలను దేవుడు ఎలా ఉండమన్నారో మాట చూడండి. తిమోతీలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం.
కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా ఉండవలెను అని మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు గారు. అయితే వివాహం చేసుకోబోతున్న స్త్రీలకి కొన్ని భ్రమలను ఏర్పరుస్తుంది దుష్టుడు. ఏం చేస్తాడు? కొన్ని భ్రమలను ఏర్పరిచేస్తాడు. వివాహం చేసుకోవాలా, చేసుకోకుండా కూడా బ్రతకలేమా అని అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. వివాహం చేసుకున్న తర్వాత మనం ఎలా ఉంటే భర్తను నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలన్న భార్యలు కూడా చాలామంది ఉంటారు. తల్లి కూడా అలాగే చెప్పి పంపిస్తుంది. అందరూ కూడా నీ గ్రిప్పులోకి వచ్చేయాలి, నువ్వేం చెప్తే అదే మాట వినాలి అని తల్లిదండ్రులు కూడా కొంతమంది పిల్లల్ని ప్రోత్సహించి పంపిస్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్పిన నియమం ఏంటి ఇక్కడ? యవ్వన స్త్రీలు ఎలా ఉండాలంట? వివాహం చేసుకుని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నారు. అంటే నిందించడానికి విరోధికి అవకాశం ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారమ్మా? మరి ఇవ్వబట్టే కదా ఈ మాట మాట్లాడుతున్నారు. నిందించుటకు ఏం చేస్తున్నారంట? విరోధికి అవకాశం ఇస్తున్నారు స్త్రీలు, వివాహమైన స్త్రీలు. ఇప్పుడు మనకి యోబు గారు తెలుసు కదా. యోబు గారు ఏం చేశారు? ఒక దుష్టుడు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి యోబు గారి విషయంలో, ఇదిగో యోబుని నేను హింసిస్తాను, అతన్ని చావు అంచెల వరకు తీసుకెళ్తాను, నువ్వు నాకు ఒక అనుమతి పత్రాన్ని ఇవ్వు అని దేవుని దగ్గర నుంచి ఒక అనుమతి పత్రాన్ని తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు? ఆయన యోబు గారిని హింసించటానికి ఒక అనుమతి పత్రాన్ని తెచ్చుకున్నారు. అవునా? ఎవరు తెచ్చుకున్నారు? సాతాను తెచ్చుకున్నాడు. దేవుని దగ్గర పరలోకంలో ఒక మీటింగ్ జరుగుతుందమ్మా, బాగా ఆలోచించండి. పరలోకంలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ పరలోకంలో ఏం జరుగుతుందంటే, నీతిమంతుడైన నీ కుమారుడు ఉన్నాడు కదా యోబు గారు, ఆ యోబు గారిని నేను హింసిస్తాను, నిన్ను ఎలా అయినా సరే నిన్ను వద్దు అనేటట్టుగా చేస్తాను, అసలు దేవుడే లేడు అన్నట్టుగా చేస్తాను, కాబట్టి ఒక అనుమతి పత్రాన్ని నాకు ఇవ్వండి అని దేవుని దగ్గర నుండే పర్మిషన్ తెచ్చుకున్నాడు సాతాను. ఇప్పుడు స్త్రీలుగా మనం ఆలోచిద్దాం. ఇదిగో మరి క్రైస్తవ స్త్రీలైన వారు ఎంతోమంది ఉన్నారు కదా, వివాహం జరిపించుకున్న వారు ఎంతోమంది స్త్రీలు ఉన్నారు కదా. వారిని ఎలా అయినా సరే నీకు కాకుండా చేస్తాను అని దేవుని దగ్గర ఒక అనుమతి పత్రాన్ని తీసుకున్నాడా లేదా చెప్పండి? తీసుకున్నాడమ్మా? ఖచ్చితంగా తీసుకున్నారు. మనం అనుకుంటాం ఇదేంటండి యోబు గారి గురించే కదా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అంటే, మరి యోబు గారి దగ్గర ఏదైతే శోధన వచ్చిందో అలాంటి శోధనలే మనకి వస్తున్నాయి. మనల్ని భక్తి జీవితానికి దూరం చేసేస్తున్నాయి. ఒక మనస్తత్వ స్థిరత్వం లేనిదిగా మారిపోతుంది. ఒక ఆలోచన విధానం లేదు మనకి, ఒక భయభక్తులు లేవు, ఒక భక్తి లేదు, యథార్థత లేదు. ఇవన్నీ లేనప్పుడు ఎవరు మనల్ని ఆడిస్తున్నారు చెప్పండి? దుష్టుడు కదా మనతో ఆడుకుంటుంది. అంటే ఏం చేస్తున్నారు? వివాహమైన స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, ఇంతవరకు పర్లేదు, కానీ గృహ పరిపాలన విషయంలో చాలా రాంగ్ స్టెప్ వేసేస్తున్నారు. నిందించటానికి విరోధికి అవకాశం ఇచ్చేటట్టుగా ఈరోజు క్రైస్తవ స్త్రీలైన వారు కూడా బ్రతుకుతున్నారు. అంటే మరి ఇంకా మనం ఏమని సమాధానం చెప్తాం చెప్పండి? క్రైస్తవ స్త్రీలు ఎలా బ్రతుకుతున్నారట? నిందించడానికి విరోధికి అవకాశం ఇచ్చేస్తున్నారంట. ఈరోజు సమాజంలో హుల్దా లాంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారమ్మా? హుల్దా లాంటి స్త్రీలు, యెజబేలు లాంటి స్త్రీలు ఉన్నారు, అతల్య లాంటి స్త్రీలు ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న స్త్రీలు ఉన్నారు తప్ప మరి ఇంత గొప్ప ప్రవక్తిగా, ఒక సాధారణ గృహిణిగా ఉండి, ఒక గొప్ప అధికారికి భార్యగా ఉండి, మరి బిడ్డల విషయంలో కానీ భర్త విషయంలో కానీ అందరికీ మరి మంచి చెప్పే విషయంలో కానీ ఈమె ముందంజలో ఉందంటే, ఈమె ఖ్యాతి ఆ రాజ్యమంతా ప్రకటించబడింది అంటే ఎంత గొప్పగా ఆమె జీవితాన్ని కట్టుకుందో మనం ఆలోచించాలి.
ఆలోచించాలి. దేవుడు ఊరకనే చెప్పరమ్మా, వీళ్ళ గురించి ఒక మాట చెబుతున్నారు అంటే ఆ విధంగా మీరు ఉండాలి, ఆ మంచిని మీరు తీసుకోవాలి, ఆమెలా మీరు బ్రతకాలి, ఆమె జీవిత విధానాన్ని మీరు అలవర్చుకోవాలి అని దేవుడు ఒక మూలపాఠంగా మనకి ఈ స్త్రీలను గురించి చూపిస్తున్నారు. ప్రవక్త స్త్రీలలో ఊరకనే చేర్చబడరు, ఎంతో గొప్ప స్థితి కలిగి ఉంటేనే తప్ప మరి ప్రవక్త స్త్రీలుగా పిలువబడరు. ఈమె జీవితాన్ని అంత గొప్పగా కట్టుకుంది కాబట్టి ఈరోజు మన అందరము చెప్పుకుంటున్నాం. ప్రారంభంలో చాలామంది వాక్యం చెప్పే స్త్రీలు చాలా తక్కువ మంది, అవునమ్మా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తుంటే, యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే అందరూ స్త్రీలే ప్రసంగాలు చేసేవారే. ఈరోజు దేవుని నామానికి దూషణ కలిగే మాటలు చెబుతున్నారు స్త్రీలైన వారు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అంటే దేవుడు ఉద్దేశించినట్టుగా ఎవ్వరు కూడా సరైన క్రమంలో వాక్యాన్ని చెప్పలేకపోతున్నారు. కొంతమంది స్త్రీల వాక్యాలు నేను ఓపెన్ చేస్తాను, అప్పుడప్పుడు చూస్తాను. చూసినప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళు ఏ ఊరు వెళ్ళారు, వాళ్ళ పిల్లలు ఎలా పుట్టారు, వాళ్ళ పెళ్ళి ఎలా చేసుకున్నారు, వీళ్ళ గురించి చెప్తున్నారు. ఎంతమందికి, కొన్ని వేల మంది జనాభాకు వీళ్ళు చెప్తున్న వాక్యాలు చూసారా? వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించా చెప్పమన్నారు దేవుడు. ఎలా చెప్పాలి, దేని గురించి చెప్పాలి? నువ్వు వాక్యాన్ని చెప్తూ నీ వ్యక్తిగత జీవితానికి దాన్ని అలవర్చుకోవాలి. ఏది పడితే అది చెప్తారో ఒక ఆమె ఉందండి, మీకు తర్వాత నేను వీడియో డౌన్లోడ్ చేసి వచ్చే వారం చూపిస్తాను. ఆమె మాట్లాడుతుంది, ఆమెని చాలా రోస్ట్ చేసేస్తున్నాడు ఒక ఆయన. స్త్రీలైనా చాలామంది మరి ప్రవక్తలుగా వాక్యాన్ని చెప్పేవారుగా ఉన్న స్త్రీల గురించి రోస్టింగ్ చేస్తున్నాడు ఒక ఆయన. ఆమె వచ్చి మాట్లాడుతుంది, మరి నేను దేవుడు ఇచ్చిన అందం నాకు చాలా గొప్పది, ఇది మరి అందంతో నేను ఎక్కడికి, ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళను, నేను ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళను, అలాగని నా పిల్లలు వెళితే నేను వారిని ఆపను. ఎవరు చెప్తున్నారో తెలుసా? ఒక సేవకురాలు. వాళ్ళ పిల్లలు వెళితే ఆపదంట ఆమె, ఈమె మాత్రం వెళ్ళదట. ఈమె వేషధారణ ఎలా ఉందో తెలుసా? ఇవన్నీ కూడా ఐబ్రోస్ చేయించుకుని, ఫుల్గా లిప్స్టిక్ వేసుకుని, మొహం నిండా మేకప్ వేసుకుని, చక్కగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుని చాలా అందంగా తయారై కనబడుతుంది ఆమె. అలాంటి ఆమె ప్రజలకి ఏం చెప్తుందో తెలుసా? నేను అసలు బ్యూటీ పార్లర్లకే వెళ్ళను అంటుంది. ఆ రోస్టింగ్ చేసేవాడు ఏమంటున్నాడో తెలుసా? అతను ఏమంటున్నాడో తెలుసా? అమ్మా, నువ్వు బ్యూటీ పార్లర్లకు నువ్వు వెళ్ళవు, కానీ బ్యూటీ పార్లర్లే నీ ఇంట్లో పెట్టుకున్నావు అని మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? దేవుని సేవ చేస్తున్న ఒక సేవకురాలి గురించి. ఆ అవకాశం ఎవరిచ్చారు? నిందించటానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలెను అని మాట్లాడుతూ ఆమె ఫుల్గా మేకప్ వేసుకుని నేను ఏ పార్లర్కి వెళ్ళను అని చెబుతుంది. అంటే నిజంగా దేవుని నామానికి ఎంత అవమానమో చెప్పండి. చెప్తున్నాను. ఒక బోల్డ్ ప్రసన్న ఒక ఆమె ఉంది. ఆమె ఎలాంటి పాటలు పాడుతుందండి అసలు? ఎలాంటి పాటలు, ఎంత అసభ్యకరంగా ఉంటాయో పాటలు. నాకు చాలా కోపం వస్తుందండి ఆమెను చూస్తే. ఇలాంటి వారు తయారవుతున్నారు. అసలు ఏం చేయాలి? నిప్పు 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 అని పాట పాడుతుంది ఆమె మేకప్ చూడాలండి. నిజంగా ఆడవాళ్ళకి మచ్చ తెచ్చేటట్టుగా వారి మొహాలు కనబడుతున్నాయి ఈరోజు. కనీసం పబ్లిక్ ఏమనుకుంటుందో, సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచన లేదు. నా వేషధారణ బట్టి దేవునికి అవమానం కలుగుతుందేమో అన్న ఆలోచన లేదు. నా మాటను బట్టి దేవుడు దూషించబడతాడేమో అన్న ఆలోచన లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ పబ్లిక్ అవ్వడానికి, అందరికీ కనిపించడానికి, అందరిలో పేరు సంపాదించుకోవటానికి ఈరోజు ఏంటి, నెగిటివ్గా ఉన్నవారే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారు. దీన్నే అదునుగా చేసుకుని వారు ఇష్టానుసారంగా మరి యూట్యూబ్ ముందుకు వచ్చి మాట్లాడుతూ వాళ్ళని దేవుడికి దూషించే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఏం చేయాలి చెప్పండి? ఎలాంటి పాటలు పాడుతుందో తెలుసండి ఆమె. నేనేమో ప్రియురాలిని, నువ్వే నా ప్రియుడు. అంటే ఎవరంట? యేసే నా ప్రియుడు, మన ఇద్దరం కలిసి ప్రేమికులు అని పాట పాడుతుంది అమ్మా. ఒక వ్యక్తిగతంగా యేసుక్రీస్తు వారిని చూపించాల్సింది అలాగా. సంఘము ఒక స్త్రీగా ఉండి, శిరస్సుగా యేసుక్రీస్తు వారు ఉండి, మరి ఎంత పవిత్రమైన బంధాన్ని ఎలా మాట్లాడుతున్నారో, ఎలా పాటలు పాడుతున్నారు. మళ్ళీ ఈ పాట పాడడానికి వారం రోజులు నిద్రపోలేదట ఆమె.
ఈ పాట రాయటానికి. ఎంత దారుణంగా అయిపోతుందో చూడండి సమాజం. ఆమె ఒక్కరే కాదండి, ఇంకొక ఆమె ఉన్నారు. ఆమె చీపురుతో ఇల్లు తుడుస్తుందంట, చేయి నొప్పి వచ్చేస్తుందంట. ఏం మాటలు చెప్తున్నారండి? చేయి నొప్పి వచ్చేస్తుంటే దేవుని స్వరం వినబడి, అమ్మ చీపురు నువ్వు మధ్యలోకి కాదు పట్టుకోవడం, చివరికి పట్టుకుని తొడవాలే అని చెప్పారంట దేవుడు. ఏంటమ్మా? గిన్నెలు తోమడానికి, గదులు తొడవడానికి, బట్టలు ఉతకడానికి దేవుడిని ఉపయోగించుకుంటారా వీళ్ళు? ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా వీళ్ళకి అసలు? ఇలాంటి స్త్రీలు ఉన్నారు ఈరోజు సమాజంలో. హుల్దా లాంటి స్త్రీలు ఎక్కడ కనిపిస్తున్నారు? భర్తను గౌరవించే స్త్రీలు ఎక్కడున్నారు? బిడ్డల్ని బాధ్యతగా ప్రేమగా చూసుకునే స్త్రీలు ఎక్కడున్నారు? పిల్లలకు ఒక ఫోన్ పడేయడం, వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు గొడవలు ఆడుకోవడం, వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు ఉండటం. ఇంకా వాళ్ళు చూసి ఏం నేర్చుకుంటారు చెప్పండి? పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఒక ఆదర్శవంతమైన స్త్రీలను దేవుడు మన కళ్ళ ముందు పెట్టినప్పుడు అదే విధంగా కదా మనం బ్రతుకును మార్చుకోవాలి. ఇష్టానుసారంగానే మనం ప్రవర్తించడం. కనీసం సేవకులైన భర్తలైనా చెప్పరా? భార్యలకు భర్తలైనా చెప్పరా? దేవునికి లోబడి బ్రతకాలి, ఎవరిని కించపరిచేటట్టుగా నీ ప్రవర్తన ఉండకూడదు, నీ వేషధారణ ఉండకూడదు, నీ మాట తీరు ఉండకూడదు అని చెప్పరా సేవకులైన వారు? చాలా నేర్చుకోవాలండి, చాలా నేర్చుకోవాలి. ఏమీ రాకోకుండా మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఆ మాటలనే చాలా గొప్పగా చెప్పారండి బాబు. ఎవరి గురించి? వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు ఏదో జరిగిందట, ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు ఏదో జరిగిందంట, పిల్లలు పుడుతున్నప్పుడు ఏదో జరిగిందట. ఎంత దారుణంగా మారిపోయారండి. నిజంగా వారందరిని తలుచుకుంటే చాలా కోపం వస్తుంది. అలాగని మనం ఏం చేయలేము. మన మాటకు అంత వాల్యూ ఉండదు. సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తున్న వారికి అంత వాల్యూ ఉండదండి. ఈరోజు ఏదైనా ఒక గొడవ ఉందంటే అది యూట్యూబ్లో పెడితే లక్షల్లో చూస్తారండి అందరూ కూడా. ఒక మంచిని పెట్టండి, వేళ్ళ మీద లెక్క పెట్టేయచ్చు వాళ్ళని. అంటే చెడు వెళ్ళినంత వేగంగా మంచి వెళ్ళటం లేదంటే ఈరోజు సమాజానికి దేనిని ఇష్టపడుతున్నారు ప్రజలు? చెడునే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దేవుని సంకల్పం దెబ్బతీసేశారండి ప్రజలైన వారు. ఆయన ఎంత ఆరాటపడుతున్నాడు మన గురించి, అంత బాధ పెడుతున్నాం మనం. దేవుణ్ణి బాధ పెడుతున్నాం. మనకు ఒక బాధ్యతని ఇచ్చారు. ఆయన ఎలా ఉండాలో చెప్పారు. మనల్ని ఏం మూటలు మోయమనలేదు, మనల్ని ఏం కష్టపడమనలేదు, మనల్ని ఏమి దెబ్బలు కొట్టించుకోమనలేదు ఆయన మాటలు చెప్పడానికి. మనం ఏమి హింసకు గురవటం లేదు. అలాంటప్పుడు మనం ఇంకా ఎందుకు ఇంత భారంగా ఫీల్ అవుతున్నాం దేవుని కోసం బ్రతకడానికి? ఎంత భారంగా ఫీల్ అవుతామండి? దేవుని సన్నిధికి రావాలి అంటే అయ్యి బాబు కాళ్ళు రావు, అసలు చేతికి కాళ్ళు రావు. ఆదివారం వచ్చిందంటే ఎక్కువసేపు పడుకుని లేవచ్చులే, లేచి నెమ్మదిగా వెళ్ళొచ్చులే, మెయిన్ ప్రసంగానికి వెళ్ళొచ్చులే అని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగని ఏమన్నా భక్తితో వస్తున్నారా? ఒక అలవాటు, ఒక ఆనవాయి, దీని ప్రకారంగానే వస్తున్నారు తప్ప దేవుడు అంటే భయం కానీ భక్తి కానీ, దేవుడు ఏం మాట్లాడుతున్నారో, ఈ మాటలను బట్టి నేను ఏం నేర్చుకోవాలో, ఖచ్చితంగా ఆయన ఉన్న లోకానికి వెళ్ళాలి అన్న కమిట్మెంట్ అయితే ఎవ్వరిలో కూడా లేదండి. క్రైస్తవుల్లో అసలు లేదు. క్రైస్తవులంగా పిలువబడడానికి మనకు అర్హత లేదండి అసలు. ఈరోజు ఆ అర్హతను సంపాదించుకోవడం ఏం చేయాలి? ఆ అర్హతను సంపాదించుకోవటానికి మనం ఏం చేయాలి అంటే ఇదిగో ఒక గొప్ప హుల్దా లాంటి జీవితాన్ని కలిగి మనం బ్రతకాలి. ఒక దెబోరా లాంటి జీవితాన్ని కలిగి మనం బ్రతకాలి. ఒక మిరియాము గారి లాంటి జీవితం, ఒక మరియమ్మ గారి లాంటి జీవితం. ఎంతోమంది గొప్ప గొప్ప స్త్రీలైన వారు ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప ప్రవక్తలైన వారు, భక్తులైన వారు ఉన్నారు. అలాంటి జీవితాల్ని మాదిరికరంగా చేసుకుంటే ఈరోజు సమాజంలో అపవాదికి చోటు ఉంటుందా? వాక్యాన్ని బట్టి మనం మారిపోతే గనక అపవాది ఎక్కడా కూడా ఇమడలేడు. నా బిడ్డల్ని నువ్వు మార్చలేవు. ఒక యోబు గారి విషయంలో దేవుడు అంత ధైర్యంగా అప్పగించారు. మనల్ని అప్పగించగలరమ్మా? అలాగా మనల్ని అప్పగించగలరా అపవాదికి? మనల్ని అప్పగించక్కర్లేదు, మనమే దానికి ఎదురెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ యోషియా రాజు గురించి కూడా మనం ఆలోచించాలి. యోషియా రాజు ఒక రాజు అంటే ఒక అధికారి. యోధా రాజ్యం నాశనం అయిపోతే అతనికి వచ్చిన నష్టం ఏముంటుంది? అతని రాజ్యంలో అతను బాగానే ఉంటాడు. కానీ ఈ యోషియా రాజు ఎవరిని అనుసరిస్తూ ఉన్నాడో తెలుసా?
అతను అంత బట్టలు చింపుకుని దేవుని గ్రంథాన్ని చదవగానే బట్టలు చింపుకుని ఏడ్చి ఒక స్త్రీ దగ్గరికి పంపిస్తున్నారు అంటే ఆయన అనుసరించేవారు మరొక రాజు ఉన్నారు. ఎవరైనా దావీదు గారిని అనుసరిస్తూ ఉన్నారు ఆయన. మీకు ఆ వచనాల్లో చదివితే అర్థమవుతుంది. దావీదు గారిని అనుసరించి బ్రతికాడంటే యోషియా రాజు. అయితే దావీదు గారు ఏం చేశారు ఇంతకీ ప్రజల కోసం? ఒక మాటను చూద్దాం మనం. తిమోతీలకు వ్రాసిన సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని. చాలమ్మా. ఏమంటున్నారు? యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగాని దావీదు గారు మాట్లాడుతున్నారు. ఈ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేశాను మీకు, మరి గుర్తుండదు అనుకుంటున్నాను నేను. అయితే దావీదు గారు జనసంఖ్యను చూసి గర్వపడిపోతున్నారంట. అంతకుముందు ఫిలిస్తీయుడైన గొల్యాతును చంపాడు. ఎవరు? దావీదు గారు. ఫిలిస్తీన్లలో గొల్యాత్ అంటే ఎలా ఉంటాడు అతను? ఎన్ని అడుగులు అతను? 9.5 అడుగులట అతను. ఎన్ని అడుగులమ్మా? 9.5 అడుగులట. 9.5 అడుగులు వ్యక్తి, మహాబలశాలిగా ఉన్న వ్యక్తిని ఒక చిన్న బాలుడు దావీదు గారు ఒక రాయిని తీసుకుని ఆ రాయిని తిప్పి తిప్పి కొట్టగా అతనికి ఎక్కడ తగిలింది? నుదుటి మీద తగిలి కుప్పకూలిపోయాడు. అతని తల నరికి ఎక్కడికి పంపించారు? సౌలు పళ్ళెంలో పెట్టి సౌలు మహారాజు చేతికి అప్పగించారు దావీదు గారు. అయితే ఆయన అప్పుడు అంత గొప్ప యుద్ధం చేసిన ఆయన, అందరూ కూడా అతనికి జేజేలు పలుకుతుంటే ఆయన ఏం మాట్లాడారో తెలుసా? యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది, దేవుడే నా చేత చేయించారు, ఈ గొప్పంతా దేవునికే రావాలి తప్ప నాకు కాదు అని మాట్లాడిన దావీదు గారు అతనికి అధికారం చేతికి రాగానే, సింహాసనాన్ని దక్కించుకోగానే దావీదు గారు మనసు ఎలా మారిపోతుంది? ప్రజల్ని చూసి, అతని సైన్యాన్ని చూసి గర్వపడిపోతున్నారట దావీదు గారు. అందుకే పైన ఉంటుంది చూడండి, జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని. అంటే ఒకప్పుడు యుద్ధము యెహోవాదే అన్న దావీదు గారు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారు? జనాన్ని చూసి వెర్రవీగిపోతున్నారట, గర్వాంధులుగా మారిపోతున్నారు. అప్పుడు దేవునికి అర్థమైంది. అధికారం చేతిలోకి రాగానే జనసంఖ్యను చూచి నాకు యుద్ధం చేయడానికి ఇంకెవ్వరూ అవసరం లేదు, నా వెనక బోలెడంత సైన్యం ఉంది అని గర్వపడిన దావీదు గారికి బుద్ధి చెప్పాలి అనుకున్నారు దేవుడు. అప్పుడు దావీదు, ఇదిగో నువ్వు చేసిన తప్పిదానికై నీకు ఇస్తున్న శిక్షలేంటో తెలుసా? 3 శిక్షలను విధించారు. ఆ 3 శిక్షల్లో ఏదో ఒక శిక్షను నువ్వు ఎంచుకోవాలి, నువ్వు చేస్తున్న తప్పుకు ఆ శిక్ష నువ్వు అనుభవించాలి అని దావీదు గారికి చెప్పినప్పుడు ఎలాంటి శిక్షను ఇచ్చారు? 7 సంవత్సరాల కరువు ఉంటుంది అని మాట్లాడుతున్నారు దేవుడు దావీదు గారితో. అలాగే 3 దినాలు తెగులు, 3 నెలలు శత్రువులు తరమటం. ఈ 3 శిక్షల్లో ఏదో ఒకటి కోరుకోమంటున్నారు. దావీదు గారు ఆలోచనలో పడ్డారు. చేసిన తప్పుకి ఎలా అయినా సరే మరి నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 7 సంవత్సరాల కరువు వస్తే నా పరిస్థితి ఏంటి? 7 సంవత్సరాల కరువులో మరి ప్రజల పరిస్థితి ఏమైపోతుంది? జనాలు ఆకలి దప్పులతో పెట్టెలు రాలిపోయినట్టుగా రాలిపోతారు. 7 సంవత్సరాల కరువు నేను భరించలేనిది అనుకున్నారు దావీదు గారు. అలాగే 3 నెలల పాటు శత్రువులు తరమటము అంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు పెట్టడమే, సింహాసనాన్ని విడిచిపెట్టి. ఎంతో భయంకరమైన పరిస్థితి. ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు, ఒకవేళ నేను లేకపోతే నా ప్రజలు ఏమైపోతారో అన్న ఆలోచనతో దానిని కూడా ఎంచుకోలేదు. ఇంకా ఏమెంచుకున్నారు ఈయన? 3 దినాల తెగులంటే తెగులే కదా, 3 రోజుల్లో వచ్చి తగ్గిపోతుంది కదా, ప్రజలకు ఎలాంటి నష్టము ఉండదు అని అనుకున్నారు.
3 రోజుల తర్వాత ఎలాగా తగ్గిపోతుంది కదా అనుకున్నారు. 3 దినాల తెగులు ఒక రోజు వచ్చింది. మొదటి రోజు తెగులు రాగానే అక్కడ సైనికులను అడుగుతున్నారు మహారాజు దావీదు గారు, ఎలా ఉంది ప్రజల పరిస్థితి, ఎలా ఉంది, తెగులు చేత బాధించబడుతున్నారు కదా, ఎలా ఉంది అని అడుగుతున్నప్పుడు అక్కడ ఆ సైనికులు ఏం చెప్తున్నారు తెలుసా? మహారాజా, ఒక్క దినములోనే 70,000 మంది చచ్చిపోయారు మహారాజా అని చెప్తున్నారు. దేనివల్ల? తెగులు వల్ల. ఎవరు చేసిన తప్పుకి? దావీదు గారు చేసిన తప్పుకి 70,000 మంది కూలిపోయారట. ఇంకా దావీదు గారు మనసు ఉంది చూడండి. ఏ రాజులైనా అయితే ఎలా ఆలోచిస్తారు చెప్పండి? ప్రజలు పోతే పోయారులే, నా అధికారం నాకు ఉంది కదా, నా రాజ్యం నాకు ఉంది కదా, నా బలగం నాకు ఉంది కదా, నా సైన్యం నాకు ఉంది కదా, ప్రజలు ఎలా అయిపోతే నాకు ఎందుకు అనే రాజులుండే కాలం ఇది. కానీ ఇక్కడ దావీదు మహారాజు మనసు కక్కావికలమైపోయింది. ఒక్క రోజులో 70,000 మంది చచ్చిపోయారా అని దావీదు గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. 17వ వచనం. దావీదు జనులను నాశనము చేసిన దోతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించువాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేస్తున్నారు అని నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు అని దేవుణ్ణి అడుగుతున్నారండి దావీదు గారు. ఏమంటున్నారు? పాపం చేసిన వాడను నేను, దుర్మార్గముగా ప్రవర్తించేవాడను నేను. మరి గొర్రెల లాంటి ప్రజలు ఏం చేశారు నాయన? ఒక్క దినంలో 70,000 మంది చచ్చిపోవడం. తెగులు అంటే ఏదో వచ్చిపోయేది అనుకున్నాను తప్ప ఇలా చచ్చిపోయేది అనుకోలేదురా మా తండ్రి అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. మరణ దూతకు ఎదురెళ్ళిపోతున్నారు ఈయన. అంటే చావడానికి కూడా సిద్ధమైపోయారు. ప్రజల్ని కాపాడటానికి అతను చేసిన తప్పుని అర్థం చేసుకుని చావటానికి కూడా వెళ్ళిపోతున్నారు. అంటే అంత గొప్ప రాజులు ఎక్కడుంటారు చెప్పండి? ఎంత గొప్పగా ప్రేమించారు. అతని వరకు వచ్చింది నష్టం అంటే పర్వాలేదు, కానీ అసలు నేను చేసిన తప్పుకి నేను కదా శిక్ష విధించబడాలి. గొర్రెలు లాంటి ప్రజలు ఏం చేశారయ్యా? నన్ను శిక్షించండి, నా తండ్రి ఇంటి వారిని శిక్షించండి, నన్ను చంపేయండి అని ఎదురెళ్ళిపోతున్నారు. అంటే ఎంత బాధ్యత కలిగిన రాజు మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి మహారాజును అనుసరిస్తున్న యోషియా రాజు కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ప్రజల గురించి. దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది, యోధా రాజ్యం మీదకి రాబోతుంది అనగానే యోషియా రాజు మనసంతా కూడా అదోలా అయిపోయిందండి. ఇప్పుడు ఆయన దేవుని ఉగ్రత మా మీదకి వచ్చిందంటే రాజ్యం అంతా ఏమైపోతుంది? మొత్తం శిథిలమైపోతుంది. ఎక్కడ కూడా ప్రజలు కనిపించరు. మొత్తం అంతా నాశనం అయిపోతుంది. దేవుని ఉగ్రతకు పాత్రులైతే గనక ఖచ్చితంగా ఎలా అయినా నా ప్రజల్ని నేను కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో అతను బట్టలు చింపుకున్నారు. ఎంతోమంది ప్రధానులైన వారిని హుల్దా గారి దగ్గరికి పంపించి ఆయన ఉగ్రతకు కారణం ఏంటో తెలుసుకుని ఆ ఉగ్రతను తప్పించుకోవటానికి ఎన్నో సన్నాహాలు చేశారు యోషియా రాజు. ఎవరి మాట విన్నారు? ఎవరి మాట అమ్మా? ఒక స్త్రీ మాట విన్నారు. ఒక స్త్రీ మాట విని ఆమె చెప్పినట్టుగా ఆ దూపాలు వేయటం, ఆ బలులు అర్పించటం, ఆ బలిపీఠాలు కట్టడం ఇవన్నీ కూడా మానుకున్నారు. వాళ్ళు మానుకుని దేవుని ఉగ్రతను తప్పించుకున్నారు. ఆ తర్వాత 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు యేసుక్రీస్తు వారి మాటలు వింటున్నాం కదా, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది, మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దినాలు చాలా భయంకరమైన దినాలు, యేసుక్రీస్తు త్వరగా వచ్చేస్తున్నారు, మీరు త్వరగా సిద్ధపడి ఉండాలి అని ఎన్ని మాటలు చెప్పారండి. మనం మారటానికి మారుతున్నామా? మనం ఒక స్త్రీ మాట విని తన రాజ్యాన్ని మార్చుకున్న యోషియా రాజుని జ్ఞాపకం చేసుకోండి. స్త్రీ మాట. ఆమె ఏమి గొప్ప సంఘ సంస్కర్త కాదు, గొప్ప పేరు పొందిన వ్యక్తి కాదు. ఆమె ఒక సాధారణ గృహిణిగా ఉండి నేను ఏం చేయగలను దేవుని కోసం, ఒక ఆడదాన్ని కదా అనుకోలేదామె. నేను ఖచ్చితంగా నిలబడి నా ప్రవర్తనను అనేక మందికి మాదిరికరంగా చూపించాలి అని ఆమె కోరుకుంది. అలాగే బ్రతికి చూపించింది హుల్దా గారు. ఈరోజు స్త్రీలుగా మనం ఏమి నేర్చుకుంటున్నాం చెప్పండి?
ఏం నేర్చుకుంటున్నాం? వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కనీసం మన ప్రవర్తనలో కొద్దిగా మార్పు వస్తుందా? మన పిల్లలకి చెప్పాల్సింది ఇదే. రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన, నీ మాట, నీ తీరు, నీ విధానం, నువ్వు అలంకరించుకునే అలంకరణ, నీ వేషధారణ అంతా కూడా అనేక మందికి మాదిరికరంగా నువ్వు మార్చుకోవాలమ్మా అని మన బిడ్డలకు చెప్పి వారికి వివాహాలు చేసి పంపించాలి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు ఎంతోమంది పిల్లలు, చిన్న పిల్లలు మరి అవగాహన లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం వలన వారి జీవితాలే కూలిపోయేటట్టుగా ఈరోజు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు ఒక సక్రమైన మార్గంలో పెరగాలి అంటే వివాహం వ్యవస్థ గురించి తెలుసుకోకుండా వివాహం చేయడం ఎంత తప్పో, వివాహం చేసుకోకుండా ఉండిపోవటం కూడా అంతే తప్పు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? పౌలు గారిని మాదిరికరంగా చేసుకుంటారు. దేని విషయంలో? వివాహం విషయంలో. పౌలు గారు వివాహం చేసుకోలేదు కదా, అందుకే నేను చేసుకోలేదు. చాలామంది అంటారు ఇలాగా. అసలు ఆయన ఎందుకు చేసుకోలేదు? వివాహం ఎందుకు చేసుకోలేదు? పౌలు గారు ఎందుకు చేసుకోలేదు? మాట చూడండమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ముగించేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 6-7 వచనాలు. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. ఏమంటున్నారమ్మా? పౌలు గారు మాట్లాడుతూ, నేను చెబుతున్న మాటే కానీ ఇది మీకు ఇచ్చే ఆజ్ఞ మాత్రం కాదు. ఇంకేం మాట్లాడుతున్నారు? మనుష్యులందరూ నా వలే ఉండగోరుచున్నను, అయినను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ఒకడొకలాగా ఉంటున్నాడు. నాలా ఉండాలని నేను కోరుకోవటం లేదు. నేను చెప్పేది ఒక ఆజ్ఞ కాదు, నా హితోపదేశం మాత్రమే. నాలా ఉండాలి అంటే పౌలు గారిలా ఉండాలని కోరుకోవటం మంచిదే. కానీ ఎందులో కోరుకుంటారో? వివాహ విషయంలో కోరుకుంటున్నారు. పౌలు గారు చేసుకోలేదు కాబట్టి నేను చేసుకోలేదు. అసలు పౌలు గారు ఏం చేశారమ్మా? ఆయన దేవునిలోకి చాలా లేటుగా వచ్చారు. బాల్యం నుండి మరి క్రీస్తుని అనుసరిస్తున్న వ్యక్తి కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వ్యక్తి పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించారు కానీ యేసుక్రీస్తు వారిని చాలా కాలం తెలుసుకోలేకపోయారు. ఆయన నిజరక్షకుడని నమ్మలేకపోయారు. ఆ నమ్మే సమయానికి ఇతనికి సగం వయసు పూర్తయిపోయింది. అప్పుడు ఈయన అనుకున్నారు, నేను వివాహం చేసుకుంటే నా టైం అంతా ఎవరికి ఇవ్వాలి? నా భార్యకి ఇచ్చేయాలి, నా బిడ్డలకి ఇవ్వాలి, నా కుటుంబానికి ఇవ్వాలి, నా పనులకు ఇవ్వాలి. కాబట్టి నేను బ్రతికే ఈ కొద్ది కాలము ఖచ్చితంగా క్రీస్తులా బ్రతికి చూపించాలనుకున్నారు ఆయన. మరి ఆయనలా మనం మాదిరిగా చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయనలా బ్రతుకుతున్నామా? వివాహ విషయంలోనే ఆయన చూసుకోవటం మనం ఎలా బ్రతికారు? ఆయన ఎన్ని శ్రమలు పడ్డారో. క్రీస్తులోకి వచ్చింది మొదలు ఆయన సువార్తను ప్రకటించారు. ఎన్నో శ్రమలు పడ్డారు. సంపన్న స్థితిని విడిచిపెట్టారు లేదా? ఆయన గొప్ప స్థితిలో ఉన్నారు. ఆయన ఫైనాన్షియల్గా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు పౌలు గారు. అలాంటి స్థితిని విడిచిపెట్టి తనకి ఉన్నదంతా కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నారట. ఎన్ని శ్రమలు పడ్డారండి ఆయన, ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపారు, వస్త్రాలు లేని పరిస్థితి కూడా కలిగి ఉన్నారు, సముద్రాలలో గడిపారు, వాడ పగిలిపోయి శ్రమ పడ్డారు. మరి నదుల వలన, బంధువుల వలన, స్నేహితుల వలన, అందరి వలన కూడా ఆపదలో పడిపోయారు. మరి అలాంటి పరిస్థితి ఏమైనా మనకుందా? పౌలు గారి జీవితము అంటే ఆయన జీవితానికి మాదిరికరంగా బ్రతికి చూపించాలంటే వివాహ విషయంలో కాదు. ఆయనలా ఉండాలి అనుకుంటే ఇదిగో ఈ గొప్ప లక్షణాలన్నీ కూడా పాటించాలి. కనీసం చిన్నగా తుమ్మొస్తే దగ్గొస్తే ప్రార్థన మానేసే మనము అలాంటి గొప్ప వ్యక్తులతో పోల్చుకోవచ్చా? కానీ మీరు అందరూ ధన్యులండి. ఈరోజు వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంది. ఎవరు రారనుకున్నాను, అందరూ వచ్చారు. చాలా సంతోషం. దేవుడు కూడా చాలా ఆనందపడతారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నా బిడ్డలు నా మాటలు వినడానికి ఎంతో గొప్ప ఆసక్తిని చూపిస్తున్నారని దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూసి సంతోషిస్తారండి ఖచ్చితంగా.
మనందరం వాక్యం వింటున్నామంటే కాదు, మన అనుసరణలో చూపించాలి. అది చాలా గొప్పగా బ్రతకాల్సిన వారంగా ఉన్నాం. భర్తకు లోబడి బ్రతకాలి, బిడ్డలను ప్రేమగా పట్టించుకోవాలి. వాళ్ళని ప్రేమ ఉంటుందండి, పిల్లల మీద ప్రేమ ఉండదని ఏ తల్లికి లేకుండా ఉండదు. ఎంతో దుర్మార్గపు అయిన అతల్య లాంటి, యజబేలు లాంటి తల్లులు ఉంటే తప్ప మిగతా వారి తల్లులందరికీ కూడా బిడ్డల మీద ప్రేమ ఉంటుంది. ఆ బిడ్డల మీద ప్రేమ మనం నాశనం చేసేదిగా ఉండకూడదు. ఆ ప్రేమ బిడ్డల్ని నాశనం చేసేదిగా ఉండకూడదు. ప్రేమ వారిని బాగు చేసేదిగా ఉండాలి. ఎలా ఉండాలి? వారిని పరలోకానికి నడిపించేటట్టుగా పెంచాలి. ఒకవేళ మనకి రాదా, మనం పెంచలేమా? ఇగో దేవుని సన్నిధి ఉంది, వాక్యాన్ని వినిపించే సేవకులు ఉన్నారు. అలాంటి గొప్ప వారి దగ్గరికి, వాక్యం వినిపించే వారి దగ్గరికి వచ్చి బిడ్డలకి వాక్యం నేర్చుకునే అవకాశాన్ని మనం కల్పించాలి. ఈరోజు గొప్ప గొప్ప సేవకుల్ని దేవుడు ఎందుకు మనకి ఏర్పరిచారు అంటే, మనం ఆ మాటలు విని మారటానికి. వాక్యాన్ని పూర్తిగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 100 సార్లు చదివినా మనకు అర్థం కాదండి, దాన్ని వివరించాలి. అలాగే కదా వివరించారు హుల్దా గారు. చక్కటి వివరణతో రాజుగారికి చెప్పగానే అతను అర్థం చేసుకుని, ఆమె ఖ్యాతి ఆ రాజ్యమంతా వ్యాపించబడింది కాబట్టి ఆమె మాటకి చాలా వెయిట్ ఇచ్చారు యోషియా రాజు. ఇచ్చి మొత్తం వారి రాజ్యాన్ని అంతటిని కూడా మార్చుకున్నారంటే, ఒక స్త్రీమూర్తి మాట విని రాజ్యాన్ని మార్చుకున్నారు. ఒక యోనా ప్రకటన విని తన దేశాన్ని కాపాడుకున్నారు. ఈరోజు యేసుక్రీస్తు వారి మాటలు వింటున్న మనం ఎవరు మారుతున్నాం చెప్పండి? ఎవరు మారగలుగుతున్నాం? మనకిచ్చిన బాధ్యత ఎంతో గొప్పది కదా. ఆ బాధ్యత ప్రకారంగా ఎవరు ఉండగలుగుతున్నామో చెప్పండి. కాబట్టి ఒక హుల్దా లాంటి స్త్రీలు ఈరోజు సమాజానికి ఎంతైనా అవసరం. మన మాటలు వింటేనండి ఎదుటివారికి ఆసక్తి పుట్టేయాలి. ఎంత గొప్పగా మాట్లాడతారండి నిజంగా, ఎంత మంచి. అనవసరమైన మాటలు, పనికి మాలిన మాటలు మన నోటి వెంట రాకూడదు. ఏదైనా విలువైన మాటలు ఉంటే ఎదుటి వారితో మాట్లాడాలి. ఈరోజు ఇదిగో వాక్యం విన్నాను, వాక్యం దేవుడు ఇలా మాట్లాడారు, ఇలాంటి మాటలు మాకు చెప్పారు, మీరు కూడా మారండి అని మన వంతుగా మనం కూడా అనేక మందికి చెప్పే పరిస్థితుల్లో మనం ఉండాలి. వాక్యం విని వెళ్ళిపోతున్నామంటే కాదు, దానిని అర్థం చేసుకుని మనం కూడా ప్రకటించే పరిస్థితిని కలిగి ఉండాలి. ఒక హుల్దా లాంటి క్యారెక్టర్ ఉండాలి మనకి, ఒక దెబోరా లాంటి క్యారెక్టర్ ఉండాలి, ఒక మిరియాము లాంటి క్యారెక్టర్. ఎంతోమంది భక్తులైన స్త్రీలు ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ మన కళ్ళ ముందు ఎందుకు ఉంచారంటే, వాళ్ళకి మాదిరికరంగా మనం బ్రతకడానికి. నెక్స్ట్ వారం నోవద్య గురించి కూడా చెప్పాలండి. ఆమె మొత్తం వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఉంటుంది. ఒక నెగిటివ్ రోల్ అనమాట. ఆమె జీవిత విధానం ఎలా నాశనం చేసుకుందో, ఆమె గురించి కూడా ప్రవక్త స్త్రీగా చేర్చబడిన ఒక చెడ్డ ప్రవక్త స్త్రీగా ఆమె మిగిలిపోయింది దేవుని దృష్టిలో, సమాజం దృష్టిలో. ఆమె గురించి కూడా వచ్చే వారం మనం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు తండ్రి చక్కటి మాటల ద్వారా మా జీవితాలను బలపరిచినందుకు వందనాలు తండ్రి. విన్న మాటలను విడిచిపెట్టకుండా మా హృదయాల్లో భద్రము చేసుకుని నైనా ఒక హుల్దా లాంటి మంచి జీవితాన్ని కలిగి మేము బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించండి. మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇదిగో నైనా మేమందరము నైనా వాక్యం విని వెళ్ళిపోతున్నామంటే కాదు నైనా, విన్న మాటల్ని అనుసరించి నైనా ఆచరణలో పెట్టే ధన్యతను మా అందరికీ ప్రసాదించండి తండ్రి. ఎంతోమంది భక్తురాండ్రు ఉన్నప్పటికీ నైనా, వారి జీవితాలని మేము తెలుసుకున్నప్పటికీ నైనా వారిలా ఉండలేకపోతున్నాం. మా జీవితాలని మేము సరిచేసుకుని తండ్రి ఇదిగోనైనా ఒక హోల్దా లాంటి జీవితం, ఒక దెబోరా లాంటి జీవితం, ఒక మరియమ్మ లాంటి జీవితం తండ్రి, ఎంతో గొప్పగానైనా వారి జీవితాలని ఒక జ్ఞానం కలిగిన స్త్రీలుగా తండ్రి వారు కట్టుకున్నారు నాయన. అలాంటి జ్ఞానవంతులుగా మేము కూడా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి, ఈ కొడుకులో ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యములు ప్రసాదించండి, వారి కుటుంబాలని దీవించండి. వారికి అక్కరగా ఉన్నవేవో తండ్రి మీరు నాయన సమకూర్చండి తండ్రి.
మీ బిడ్డలందరూ తండ్రి మీ జ్ఞానానికి వారసులుగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. సంఘ అభివృద్ధిని అయినా ఎంతో గొప్పగానైనా అభివృద్ధి చెంది అనేక మంది తండ్రి ప్రతి వారము తండ్రి అనేక మంది వచ్చి మీ మాటలు విని రక్షణా భాగ్యాన్ని పొందుకునే ధన్యతను ప్రసాదించండి నాయన. మరి ఒక వారాన్ని మాకు అనుగ్రహించి మంచి మాటలతో మా హృదయాల్ని తృప్తిపరిచే మాటలతో తండ్రి మమ్మల్ని తండ్రి ఇక్కడ కూడుకునేటట్టుగా మీ కృపా కాపుదల మా మీద ఉంచి నడిపించమని, తర్వాత జరగబోతున్న కార్యక్రమానికి కూడా మీ సహాయం మీ తోడు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మ అందరికీ.